మనుషుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనం? అంతా సంపాదించావు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, కానీ లైఫ్ ఎగిరిపోయింది. నిత్యత్వానికి పైసా పనికిరాదు. నిత్యత్వానికి పనికిరాని పైసా ఎందుకు చెప్పండి? 19వ అధ్యాయము, అదే మత్తయి సువార్త 19:21. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకి, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలిగిన. పరలోకములో ధనం ఉన్నది, నీ సొంతమైన సొమ్ము ఉన్నది, సత్యమైన ధనం ఉన్నది అనేటువంటి విషయాలుగా ఈ లోకంలో నువ్వు సంపాదించిన రూపాయి కూడా పట్టుకుని వెళ్ళావు. అంటే కొన్నిసార్లు చెవులీలు ముక్కు పుడకలు కూడా తీసేస్తారు పిల్లలు. నువ్వు ఖరీదైన పెట్టుకుంటే అవి కూడా తీసేస్తారు. ఏదైనా మనం ఏమన్నా ఈజిప్ట్ మమ్మీలు కాదు, బంగారం పెట్టి సమాధి చేయడానికి తీసేస్తారు. 1-2 చోట్ల నేను చూసినాను. ఏంటి, సమాధుల దొడ్లో ఉన్నటువంటి ఏమంటుందని అదే చెట్టు, తాటి మొక్క ఉంటుంది కదా, దాని గరిగి తీసి ముక్కు కోసి మొక్క పుడక తీసిన సీన్లు నేను చూశాను. నీతో వస్తుందా? ఏది రాదు మనతోటి, నిత్యత్వానికి రాదు. మరి ఈ లోకంలో ఎందుకు ఇచ్చాడు దేవుడు? నీవు పరలోకపు సొమ్మును సిద్ధం చేసుకోవడానికి, నువ్వు సిద్ధం చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో జ్ఞాని అయిన సొలొమోను ఈ మాటలు చెప్తున్నాడు. 13 నుంచి 17 వచనాలు. సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచితిని, అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని తనకు నాశనమును తెప్పించుకొను. అయితే ఆ ఆస్తి దురదృష్టం వలన నశించిపోను. అతడు పుత్రులు గడవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోను. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చానో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనాను చేత పట్టుకుని పోడు. అతను వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? ఇది మనస్సునకు ఆయాసకరమైనది అని అన్నాడు. అంటే ఏది పట్టుకెళ్ళాం? నిత్యత్వానికి ఈ డబ్బు పనిచేయదు. సత్యధనము, నీ సొంత ధనము, నిత్యత్వపు ధనము నువ్వు ఇక్కడ సంపాదించడము